హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య శ్రవణ్. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. గుంటూరు పార్ట్ 2 వ్లాగ్ పెడదామని అలా ఎడిట్ చేసా. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత కోల్డ్ వచ్చింది, తర్వాత ఫీవర్ వచ్చింది. అలా 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 1 వీక్ అయిపోయింది. అండ్ ఈ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే అందరికీ ఉన్న టెన్షనే, వాట్ విల్ హ్యాపెన్, వార్ అవుతుందా లేదా, మన పరిస్థితి ఏంటి అని. అందుకని వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇవాళ ఫైనలీ టైం దొరికింది, కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎట్లాగైనా ఇది అప్లోడ్ చేయాలని. మీరు పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ పార్ట్ 1. అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళే ప్లేస్ చెప్పడం ఎందుకులేండి, డైరెక్ట్గా చూపిస్తాం. సో బేసిక్లీ మాది గుంటూరు అండ్ శ్రవణ్ వాళ్ళది విజయవాడ. సో అందుకని అత్తయ్య వాళ్ళు అడుగుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మమ్మీ అండ్ పిన్ని వాళ్ళు ముందే వెళ్ళిపోయారు పొంగల్ అది చేయాలని. హనీ పాపకైతే ఇప్పుడే ఏం తెలీదు వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు అని. అందుకని ఫుల్ ఖుషి అవుతుంది. సో మేము వచ్చిన ప్లేస్ నాగులపాడు. ఇక్కడ స్వయం వెలిసిన నాగుల పుట్టు ఉంది. దాని చుట్టూతా డెవలప్ చేసి తర్వాత కట్టారు టెంపుల్. ఇటు సైడ్ అయితే చాలా ఫేమస్ ఇది. ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చాలామంది నమ్ముతారు. సో మా ఫ్యామిలీలో వచ్చే ట్రెడిషన్ ఏంటంటే, మా తాతమ్మలు వాళ్ళు మొక్కుకున్నారనమాట. మా ఫ్యామిలీలో పుట్టే వాళ్ళకి చెవులు అండ్ గుండు ఇక్కడ చేపిస్తామని. సో త్రిషికాకి గుండు అయితే తిరుపతిలో చేయించాం, కానీ చెవులు కంపల్సరీ ఇక్కడే కుట్టించాలని తీసుకొచ్చాము. థ్యాంక్ యూ మమ్మీ. ఫస్ట్ అయితే పొద్దున్నే వెళ్ళి రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత పొంగల్ అంతా చేసేసారు. తర్వాత టోకెన్ తీసుకొని చెవులు కుట్టించుకోవడానికి వచ్చాము. ఇక్కడ పిన్ అయితే ఎక్కిరిస్తుంది, నీకు చెవులు కుడతారు, మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది అంటుంది. ఈమెకేమో తెలియక నవ్వుతుంది. అండ్ మేము రాగానే గుడి చుట్టూతో ప్రదక్షిణలు చేసాము. సో ఇక్కడ ఎట్లా చేస్తారంటే, బిందెలో వాటర్ తీసుకొని అవి కొంచెం కొంచెం వదులుకుంటా గుడి చుట్టూతో తిరగాలి. ఆడ్ నెంబర్స్ 1, 3, 5 అట్లా. ఇక్కడనే చెవులు కుడతారు అండ్ గుండు కూడా చేస్తారు. మనకి ఎంత తెలిసినా ఏడుస్తారు అని, ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆ టైంలో వాళ్ళు అట్లా ఏడుస్తుంటే తట్టుకోలేము కదా. సో మాది అదే పరిస్థితి, ఫుల్ కేయాస్ చుట్టూతా. శ్రవణ్ ఎక్కడున్నాడు అని చూస్తున్నారా? యాక్చువల్గా తను అప్పుడే జస్ట్ వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాడు. సేమ్ గుండు కుట్టించేటప్పుడు కూడా అలానే అయింది. రూమ్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. తను వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది గుండు. అయిపోయిందమ్మా, చూశారు కదా, పాపం చాలా ఏడ్చింది. కానీ కంపారేటివ్లీ చాలా బెటర్. మా పిల్లలు వేరే వాళ్ళైతే ఫుల్ రచ్చ చేశారు. సో చూశారు కదా, ఇట్లా తల మీద పొంగల్ పెట్టుకొని గుడి చుట్టూతా తిరగాలన్నమాట, ప్రదక్షిణ చేయాలి.
మనకి ఎన్నిసార్లు ఓపిక ఉంటే అన్నిసార్లు. సో మాకు కొంచెం లేట్ అయిపోయింది, ఎండ కూడా వచ్చేసింది కాబట్టి మేము ఓన్లీ 1 టైం తిరిగాము. ప్రదక్షిణ అయిపోయి మొత్తం దర్శనం చేసుకొని వచ్చాక లంచ్ చేస్తున్నాం. సో అక్కడికే క్యాటరింగ్ తెప్పించుకొని అక్కడే తినొచ్చు, మనకు ఒక రూమ్ ఇస్తారు కాబట్టి. అందరూ తినడం అయిపోయాక కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే శ్రవణ్కి ఆఫీస్ ఉంది, అందుకని వెంటనే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు 2:30 PM 3 PM అట్లా స్టార్ట్ అయ్యాం మేము. పార్ట్ 1లో చెప్పా కదా క్రికెట్ కూడా ఆడుతున్నారని, సో అది క్లోజ్అప్ విజువల్. ఆ క్లౌడ్ షేప్ అయితే అచ్చం టోర్నడో లాగా ఉంది, ఇట్లా రౌండ్ 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 తిరిగి. మస్తు ఉండే వెదర్ అయితే మేము వచ్చేటప్పుడు. ఫుల్ గాలి, వర్షం. గుచ్చుకోట్లా సో అదనమాట, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాయ్, స్టే హెల్దీ, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.